ఈ గ్రంథం ఖురాన్ 7వ శతాబ్దంలో అవతరించింది. అందులో తేనెటీగల గురించి చెప్పబడింది. తేనెటీగల సూరతున్ నహల్ ఖురాన్లో 16వ సూర. ఇప్పుడు సైన్స్ చెబుతోందేమిటంటే మగ తేనెటీగ డ్రోన్ దగ్గర 16 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆడ తేనెటీగలు వర్కర్ బీసు క్వీన్ బీ దగ్గర 16 జంటలు అంటే మొత్తం 32 క్రోమోజోమ్స్ ఉంటాయి. క్వీన్ బీ గుడ్డు నుండి బయటికి రావడానికి 16 రోజులు పడతాయి. తేనెటీగల జీవితంలో 4 దశలుంటాయి: గుడ్డు, లార్వా, ప్యూపా. పెద్ద తేనెటీగ 16 జనాలుగు సమానం 64. ఈ సంఖ్య కూడా ఇందులో దాగి ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే సూరతున్ నహల్లో మొత్తం 128 ఆయతులు ఉన్నాయి. వాటిలో 64 ఆయతుల్లో అల్లాహ్ పేరుంటుంది. మరొక 64 ఆయతుల్లో అల్లాహ్ పేరుండదు. అంటే ఖురాన్లోని ఈ సూర ప్రతి కోణంలో సంపూర్ణ సమతుల్యంతో ఉంది. ఇది 7వ శతాబ్దంలో చెప్పబడింది. అప్పుడు మైక్రోస్కోప్ లేదు, డిఎన్ఏ లేదా జెనెటిక్స్ అనే శాస్త్రం లేదు. మానవ విజ్ఞానం మొదటి దశల్లో ఉంది. ఇది చూస్తే అనిపిస్తుంది, ఇది స్పష్టంగా సూచిస్తుంది ఈ వచనం సాధారణ మనిషి మాట కాదు, ఇది సృష్టికర్తకున్న వాక్యం అని సంకేతం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఖురాన్ మరియు సహీ హదీసులపై మన నమ్మకము. నిలబెట్టుకుందాం. సైన్స్ అది నిర్ధారిస్తుందా లేదా అన్నది రెండవ విషయం.